ఫ్రెండ్స్ 1 పీస్ అంబ్రెల్లా ఫ్రాక్ కోసం అని చెప్పి 3 మీటర్ల క్లాత్ తీసుకున్నాను. సైజ్ వచ్చేసి 40 సైజ్ అండి, నడువేమో 36. ఈ సైజ్ వాళ్ళకి మనం ఎలా ఇది కటింగ్ చేసుకోవాలనేది చూద్దాం. దీనికి రియాన్ క్లాత్ తీసుకున్నాను కాబట్టి లైనింగ్ అవసరం లేదు, కాటన్ అయినా సరే అవసరం ఉండదండి, లేదా రియాన్ క్లాత్ కన్నా సరే లైనింగ్ అవసరం ఉండదు. ఇది 3 మీటర్ల క్లాత్ తీసుకున్నాను కాబట్టి నేను లైనింగ్ తీసుకోవట్లేదు, రియాన్ కాబట్టి బాగుంటుందండి. దలసరిగానే ఉంటుంది, స్మూత్గానే ఉంటుంది, బరువుగా కూడా అనిపిస్తుంది అనమాట, అంటే వెయిట్ కూడా ఉన్నట్టు ఉంటుంది అనమాట. ఇప్పుడు నేను రివర్స్ చేసి క్లాత్ డిజైన్ చూస్తారండి. క్లాత్ డిజైన్ వచ్చేసి ఇలాగా పాట్ డిజైన్ వచ్చింది, ఈ రకంగా డిజైన్ వచ్చింది. దీన్ని నేను రివర్స్లోని అంటే చూసారు కదా, ఈ కటింగ్ ఉన్న అంచు ఇటువైపు అంచుకి సమానంగా పట్టుకుని 2 ఫోల్డ్ చేసేసుకున్నాం, 2 మడతలు పెట్టేసుకున్నాం. ఆ అంచు ఈ అంచు కలిపి ఇలాగా ఈ 3 మీటర్ క్లాత్ని ఇలా డబల్ చేసేసుకున్నాం అంటే కనుక 1.5 మీటర్ వెడల్పుని ఇలా వచ్చేస్తుంది. ఇలా మడుతున్న అంచుని అటువైపుకి వదిలేసి ఇలా ఓపెన్గా ఉన్న అంచుల్ని ఇలా పట్టుకొని ఇలా సమోసా ఫోల్డింగ్ లాగా మీరు ఇలా వేసేసుకోండి. ఈ మూల ఉంది కదా, ఈ కార్నర్ ఇలా కలిసేటట్టుగా పట్టుకొని అందంగా ఇలా పెట్టుకోండి. మడత వేసేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఫోల్డింగ్ మీ వైపు వచ్చేటట్టుగా ఈ 4 అంచులు ఇలా మనకి అటువైపు సైడ్కి వచ్చేటట్టుగా చేసుకోండి. ఈ రకంగా ఫోల్డింగ్ చేసుకోండి చక్కగా, మడతలు లేకుండా ఇలా ముడతలు పడకుండా నీట్గా ఫోల్డ్ చేసి పెట్టేసుకోండి. ఫోల్డింగ్ ఒక్కసారి చూడండి, ఈ 4 వైపులా మనకి ఓపెన్ వచ్చి ఇది కార్నర్ పాయింట్. ఇలా మనం పెట్టేటప్పటికి ఇటు కూడా కార్నర్ వచ్చింది, ఇటు కూడా కార్నర్ వచ్చింది. మడత ఉన్నది మన వైపు ఉంచుకోవాలి. ఇది 4 మడతలు. ఇప్పుడు నేను షోల్డరు 6.5 పెడదాం అనుకుంటున్నాను. 40 సైజు ఉన్న వాళ్ళ నుంచి 6.5, 40 కన్నా తక్కువ ఉన్న వాళ్ళకి 6 పెట్టినా సరే సరిపోద్ది. మీరు మీ డ్రెస్కి ఎంతైతే షోల్డర్ పెట్టుకుంటున్నారో ఎప్పుడూ కూడా దీనికి కూడా అంతే పెట్టుకోవచ్చండి. కాకపోతే ఇక్కడ చిన్నది ఏంటంటే 6.5 ఇంచీలు మనం పెట్టుకోవాలి అని అనుకున్నప్పుడు ఈ కార్నర్ దగ్గర నుంచి మడుతున్న వైపు 6.5కి ఒక్కసారి ఎక్కడికి వస్తుందో చూసుకోవాలి. పైనుంచి కిందకి ఇక్కడికి వస్తుంది. అప్పుడు ఇక్కడి నుంచి ఇలా వెడల్పుగా 6.5కి పెట్టుకోవాలి. మనం ఇలా స్ట్రైట్గా చూసాం కదా అని చెప్పి స్ట్రైట్గా పెట్టుకున్నారంటే కనుక ఈ మధ్యలోది డౌన్ అయిపోద్ది అనమాట. ఎప్పుడు కూడా మనం ఈ సమోసా ఫోల్డ్ వేసుకున్నప్పుడు ఎప్పుడు కూడా ఇలాగే చూసుకోవాలి. అంబ్రెల్లా ఫ్రాక్ కటింగ్ చేసినప్పుడు అయినా సరే మీరు ఇది కంపల్సరీగా చూసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి 6.5 ఇలా క్రాస్గా పెడితే ఎక్కడికి వస్తుందో చూసుకోండి. ఇక్కడికి వచ్చింది, కార్నర్ దగ్గరికి అంటే ఎడ్జ్ దగ్గరికి వచ్చేసింది. ఎడ్జ్ దగ్గరికి వచ్చేటట్టుగా పెట్టుకోండి, సరిపోద్ది. ఎక్కడ ఎడ్జ్ వస్తుందో అక్కడ చూసుకుని 6.5కి ఇలాగా 6.5 ఇంచులకి పెట్టుకోవాలి. షోల్డర్ వచ్చి 6.5, 6.5 తీసుకున్నాం. 6.5 తీసుకున్న తర్వాత కిందకి మనకి చంకదింపు కూడా 6.5 తీసుకోవాలి. ఇది ఇలా స్ట్రైట్గా తీసుకోవాలి. 6.5 ఇలా స్ట్రైట్గా తీసుకోవాలి. ఈ 6.5కి ఇక్కడ ఇలా మార్క్ పెట్టుకున్నాం కదా, ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి కూడా ఇటువైపు 6.5 ఉన్నదా లేదా అన్నది చెక్ చేసుకోవాలి. నార్మల్ క్లాత్కి అయితే మనకి స్ట్రైట్గా వచ్చేస్తుందండి. ఈ అంబ్రెల్లా కట్లో ఉన్నప్పుడు ఏంటంటే కొద్దిగా అంచనా తెలియదు అనమాట. కాబట్టి ఇక్కడ కరెక్ట్గా ఇలా ఉందా లేదా పెట్టుకొని చూసుకోండి. ఇక్కడి నుంచి ఇక్కడికి కూడా మనకి 6.5 ఉన్నదో లేదో చూసుకొని అప్పుడు షోల్డర్ ఇక్కడికి చంకదింపు అనేది పెట్టుకోవాలి. కిందకి 6.5కి చంకదింపు పెట్టుకున్నాం. దీని తర్వాత ఇక్కడికి ఇలా స్ట్రైట్గా మనం ఇలా గీత గీసేసుకోవాలి. ఇక్కడ మనకి చంక రౌండ్ వస్తుంది అనమాట. ఇప్పుడు మనకి చెస్ట్ మార్కింగ్ ఎంత అన్నది చూసుకోవాలి. 40లో సగం 20, 20లో సగం 10, ఇలా 10 ఇంచీలకి ఇలా చెస్ట్ మార్కింగ్ పెట్టుకోవాలి. ఈ ఫ్రాక్కి 1 ఇంచు మనకి మార్జిన్ ఉంటే సరిపోద్ది. 1 ఇంచు మార్జిన్ చూసుకున్నాం. దాని తర్వాత ఇక్కడి నుంచి 1.5 ఇంచుకి ఇంచుమించులోని ఇలా రౌండ్ తిప్పేసుకోండి. చంక రౌండ్ ఇలా ఇచ్చేసుకోవాలి ఈ రకంగా. దాని తర్వాత
నడుం మార్కింగ్ పెట్టుకోవాలి. ఇక్కడ పైనుంచి కనీసం ఒక 14 ఇంచీల దగ్గర ఇలా లైన్ గీసి ఇక్కడ మీరు నడుం మార్కింగ్ పెట్టుకోవాలి. నడుం మార్కింగ్ ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి నడుం మీద ఎంత అయితే దానికి 4వ వంతు పెట్టుకోవాలి. 36 ఇంచీల నడుం కాబట్టి 36లో సగం 18, 18లో సగం 9, 9 ఇంచీలు నడుం వచ్చింది. మీది నడు భాగం ఎంతైతే అంతే దానికి 4 వంతులు పెట్టుకోండి. ఇక్కడ కూడా 1 ఇంచ్ మార్జిన్ మీరు తీసుకోండి. దాని తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ఈ చెస్ట్ మార్కింగ్ దగ్గర నుంచి ఈ నడుం మార్కింగ్కి ఇలా గీత గీసేసుకోవాలి. దీని తర్వాత ఈ మార్జిన్ కూడా 1 ఇంచ్ మార్జిన్ పెంచుకున్నాం కదా ఖర్చులకి, ఇది కూడా ఇలా మనం గీసేసుకోవాలి. ఇప్పుడు ఈ షోల్డర్ దగ్గర నుంచి మీకు పొడవు ఎంత కావాలో చూసుకోవాలి. ఇక్కడ నాకైతే కనుక ఒక 46 ఇంచీలన్నా సరే నాకు పొడవు కావాలి. 46 పొడవు కావాలి. 46కి ఇలా ఒక గీత గీసేసుకో. 46 ఇంచీలకి మనం ఇలా గీత గీసుకున్నాం. ఇప్పుడు ఈ షోల్డర్ మధ్యలోని ఇంచిటే పెట్టుకుని చూస్తారు కదా, ఇక్కడ నుంచి చూసుకుంటే ఇలా 46 వచ్చింది. ఇలాగే 46 ఇంచీల దగ్గర అక్కడక్కడ మీరు మార్కింగ్ చేసుకుంటూ ఈ మార్కింగ్ని కలిపేసుకోవాలి. రౌండ్ షేప్ వచ్చేటట్టుగా ఇలా తీసుకుని ఇక్కడ కూడా ఒక 46 ఇంచీలకి ఈ రౌండ్ని ఇలా రౌండ్ తీసుకుంటూ వచ్చేయాలన్నమాట. ఆ చివరి వరకు కూడా ఇలా 46 ఇంచీలకి మార్కింగ్ పెట్టుకోవాలి. షోల్డర్కి మధ్యలో ఇలా ఇంచిటే పెట్టుకుని ఇలా చుట్టూ 46 ఇంచీలకి మనం రౌండ్ గీసేసాం. ఇప్పుడు ఈ మార్జిన్ ఉంది చూసారు కదా, మన ఖర్చుల కోసం అని చెప్పేసి నడు మార్కింగ్ పెట్టుకున్నాం కదా, ఇక్కడి నుంచి ఇలా స్ట్రైట్గా ఈ చివరి వరకు కూడా మనం ఇలా క్రాస్గా లైన్ గీసేసుకోవాలి. మనకి ఫ్రాక్ ఎంతైతే రౌండ్ తిరిగిందో ఈ కార్నర్ దగ్గర నుంచి ఇక్కడికి ఇలా ఇంచిటే పట్టుకుని ఇలా గీత గీసేసుకోవాలి. గీత గీసేసి చూపిస్తానండి మీకు. చూసారు కదా, ఇలా లైన్గా కింద వరకు గీత గీసుకున్నాం. చంక దగ్గర ముందు భాగానికి అని చెప్పేసి ఈ లైన్ కన్నా ఒక అర ఇంచు కన్నా కిందకి ఇలాగా ఒక 1 ఇంచు 3/4 ఇంచు వరకు కూడా మీరు ఇలా కిందకి డౌన్ తీసుకోవచ్చు ముందు భాగానికి, ముందు వైపుకి. దాని తర్వాత ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇక్కడికి 3 ఇంచీలు మెడ వెడల్పు వచ్చేసి 3 ఇంచులకి పెట్టుకోవాలి. వెనక మెడ వచ్చేసి ఒక 3.5 ఇంచీలకి పెడుతున్నానండి. వెనక మెడ 3.5 ఇంచీలకి, ముందు మెడ వచ్చేసి ఒక 6 ఇంచీలకి. ఇదే ఇక్కడ కూడా 3 ఇంచీలు వెడల్పుని ఇలా తీసేసుకోవాలి. ఇలా 3 ఇంచీలు వెడల్పు తీసేసుకుని ఈ మెడ వెడల్పు దగ్గరికి ఇలాగా మామూలుగా మనం ఎలాగైతే డ్రెస్లకి మెడ కటింగ్ చేసుకుంటే అలాగే పైనుంచి కిందకి లైన్ గీసేసుకుంటే మనకి ఇలా బాక్స్ కింద వస్తుంది కదా. ఈ 3.5 ఇంచీలు వెనక మెడది కూడా ఇలాగా స్ట్రైట్గా బాక్స్ గీసేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మనం రౌండ్ మెడ పెట్టుకుంటాం కాబట్టి ఇది కూడా రౌండ్ పెట్టుకుని ఈ వెనక మెడ వైపు కూడా ఇలా ఈ లైన్లోనే ఇలా రౌండ్ తిప్పేసుకోవాలి. ఈ రకంగా ఫస్ట్ మనం కటింగ్ చేసుకునేటప్పుడు ఇలా వెనక మెడ నుంచి ఇలా తీసుకుని ఈ వెనక వైపుది ఇలా కట్ చేసుకుని నడుం వైపు నుంచి కిందకి తిన్నగా కిందకి తీసుకుని ఆ రౌండ్ అంతా కటింగ్ చేసేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఇక్కడ కటింగ్ చేస్తానండి, తర్వాత ఆ కటింగ్ కూడా మీకు నేను చూపిస్తాను. ఇది చూసారు కదా, ఫస్ట్ మనం వెనక మెడ దగ్గర నుంచి కటింగ్ చేస్తున్నాం. దీని తర్వాత షోల్డర్, దాని తర్వాత ఈ పై లైను చంకదింపు పై లైన్ ఇలా కట్ చేసుకొని ఇక్కడి నుంచి ఇలా తీయాలి. మనం ఇక్కడి నుంచి ఇలా నడుం వరకు కటింగ్ చేసాం కదండి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇలాగా మళ్ళీ ఈ రౌండ్ వరకు కూడా ఇలాగా కటింగ్ చేసేసుకోవాలి. చూసారు కదా, ఇలా కటింగ్ చేసేసుకున్న తర్వాత
ఇప్పుడు మనకి ఇక్కడ ముక్క వచ్చింది కాబట్టి 2 ముక్కలకి జాయింట్ పెట్టుకోవాలి. ఇక్కడ కటింగ్ చేసిన తర్వాత ఇది మిగిలిన క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ని ఇలా తీసుకోవాలి. ఇది చూసారు కదండి, ఇది డబల్ మీద ఉంది. ఇలా డబల్ మీద ఉంది. ఎక్కడ వరకు అయితే మీకు అడ్జస్ట్ అవుతుందో చూసుకుని ఈ చివరికి వచ్చేటట్టుగా ఇలా సైడ్కి ఇలా వేసుకుని ఈ రౌండ్ ఎలాగైతే ఉందో అలాగా కటింగ్ చేసేసుకోవాలి. ఇలా రౌండ్ తిప్పుకోవడానికి మార్కింగ్ చేసుకుని రౌండ్ తీసుకుంటూ కటింగ్ చేసేసుకోవడమే. ఇప్పుడు ఇలా 2 పొరల మీద ఇలా ముక్క వేసి పైన ఎలాగైతే రౌండ్ ఉందో అలా కటింగ్ చేస్తాం. ఇక్కడ ఫోల్డింగ్ ఉంది కాబట్టి ఇది కూడా ఇలాగా కట్ చేసుకుని సపరేట్ చేసేసుకోవాలి. చేసుకుంటే 2 ముక్కలకి మనం జాయింట్ చేయడానికి వచ్చేస్తుంది అన్నమాట. కింద రౌండ్ చూసుకుంటూ పై ముక్కల్ని కటింగ్ చేసుకున్నామంటే కనుక రౌండ్ చక్కగా వచ్చేస్తుందండి. అది మన చేతితో తడుగుతున్నా సరే కొద్దిగా చూసుకుంటూ కింద ఎంతవరకు ఉందో చూసుకుని ఇలా రౌండ్ తీసేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇవి 2 ముక్కలు ఇలా వచ్చేసాయి. ఇక్కడ జాయింట్కి అయిపోయింది. దీని తర్వాత మనం చేయాల్సింది ఏంటంటే లోపల వైపు క్లాత్ని మనం తీసేసుకోవాలి. ఇది అంటే లోపల వైపుదేమో వెనక భాగానికి అయిపోద్ది, బయట పైన ఉన్నదేమో ముందు భాగానికి మనం మెడకట కటింగ్ చేసుకుందాం. ఇలా తీసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇది సమానంగా మళ్ళీ ఒక్కసారి ఫోల్డ్ చేసుకుని మనం మెడ కూడా మార్క్ చేసుకుని ఉంచుకున్నాం కదా, ఆ మెడ చంకదింపుకు కూడా ఒక 1 ఇంచ్ మనం తగ్గించుకున్నాం కదా, అది 2 కూడా మనం ఈ 2 కూడా కటింగ్ చేసేసుకోవాలి. ఈ రకంగా ఇక్కడ చంకదింపు దగ్గర కూడా మనం రౌండ్ తీసేసుకుందాం. ఇదేమో ముందు భాగానికి అయిపోయింది, ఇదేమో వెనక భాగానికి మనం చేతులు కటింగ్ చేసుకోవడం కోసం అని చెప్పేసి ఆర్మ్ రౌండ్ ఎంత ఉన్నదన్నది కొలుచుకోవాలి. వెనక భాగానికి ఆర్మ్ రౌండ్ అంటే చంక రౌండ్ ఎంత ఉందో ఇలాగా కొలుచుకోవాలి. చంక రౌండ్ కొలుచుకుంటే ఇంచుమించులు 9 ఇంచీలు వచ్చింది. 9 ఇంచీలు వచ్చింది అంటే కనుక మనం 8 ఇంచీలు పెట్టుకోవాలి చేతి వెడల్పు. అంటే మనం కటింగ్ చేసుకోవడానికి క్లాత్ మనకి 9 ఇంచీలు కావాలి. మనం ఫ్రాక్ కటింగ్ చేసిన తర్వాత మనకి ఈ రకంగా మనకి క్లాత్ మిగిలింది. దీంతో ఫుల్ హ్యాండ్స్ అంటే 3/4 అయితే కుదరదండి. మామూలుగా అయితే కనుక మనకి అతుకులు లేకుండా ఉండాలి అనుకుంటే కనుక ఎల్బో వరకు కూడా మనం కుట్టుకోవచ్చు అనమాట. అంటే మో చేతి వరకు కూడా మనం ఎల్బో వరకు హ్యాండ్స్ అనేవి వేసుకోవచ్చు. ఇది చూడండి, ఇలా మనం ఫోల్డ్ చేసుకున్నప్పుడు చూసాం కదా, చంక రౌండ్ మనకి 9 ఇంచీలకి వచ్చింది కదా, దానికి మనం 1 ఇంచు తగ్గించుకొని 8 ఇంచీలు మనకి ఈ 4 మడతల మీద వేసినప్పుడు వెడల్పు ఉండాలి. ఇది 8 ఉంది. ఇప్పుడు ఇది ఈ మన మడతలు మన వైపు ఉన్నాయి కాబట్టి ఫోల్డింగ్ ఉన్నవి మన వైపు ఉన్నాయి. ఇక్కడి నుంచి 8 ఇంచీలకి మనం వెడల్పు చూసుకున్న తర్వాత పైనుంచి 2 ఇంచీలకి మనం ఇలా స్ట్రైట్గా గీసుకోవాలి. ఎక్కడ ఫోల్డింగ్ వైపు. ఇక్కడి నుంచి ఎంత ఉన్నదని చూసుకుందాం. 11.5 ఉంది. అంటే ఒక 6 ఇంచేమో కుట్లలోకి, 1 ఇంచేమో కింద మడతలోకి పోయినా 10 ఇంచీల పొడవు మనకి వస్తుంది అన్నమాట. ఇంకా అంతకన్నా పొడవు కావాలన్నా సరే మన దగ్గర ఇక్కడ క్లాత్ అయితే లేదండి, ఇంతే ఉంది. ఎందుకంటే ఫ్రాక్లో మనం పొడవు ఎక్కువ పెట్టుకున్నాం కాబట్టి. ఇప్పుడు ఇలాగ మనం అంటే ఇంచుమించులోని కింద నుంచి చూసుకుంటే 12 ఇంచీల దగ్గర మార్కింగ్ పెట్టుకున్నాం. అలాగే ఇక్కడి నుంచి ఇలా 12 ఇంచీలకి ఒక మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఈ 12 ఇంచీల కిందకి 3.5 ఇంచీలు ఎప్పుడు కూడా చిన్న చేతులు కాకుండా ఎల్బో నుంచి కిందకి అంటే 10 ఇంచీలు, 15, 16, 18 ఇంచీలు మనం పొడవు చేతులు ఎంత పెట్టుకున్నా సరే 3.5 ఇంచీలకి ఈ చంకదింపు అనేది పెట్టుకోవాలి. ఇక్కడి నుంచి
1 ఇంచు మనం ఖర్చులకి ఫ్రాక్లోని ఎంతైతే మీరు ఖర్చులకు ఉంచుకుంటారో అంతే ఇలా తిన్నగా గీసుకోవాలి. 1 ఇంచు ఉంచుకున్నాం కాబట్టి 1 ఇంచు ఇలా గీసుకున్నాం. ఇప్పుడు ఈ 2 ఇంచుల మార్కింగ్ దగ్గర నుంచి ఆ 1 ఇంచుకి ఇలా మనం రౌండ్ తిప్పేసుకోవాలి. ఈ రౌండ్ తిప్పుకున్న తర్వాత ఇక్కడ చేతి లూజు ఎంత అనేది చూసుకోవాలి. చేతి లూజు వచ్చేసి 11 ఇంచీలు ఉంది. 11 ఇంచీల్లోని సగం మీ చేతి లూజ్ ఎంతైతే దానికి సగం పెట్టుకోండి. 11 ఉంది కాబట్టి నేను 5.5 పెట్టుకుంటున్నాను. 5.5 దాని తర్వాత ఖర్చుల కోసం అని చెప్పేసి 1 ఇంచు పెట్టుకుని ఇక్కడి నుంచి ఇలా అంటే 6.5కి మనం పెట్టుకున్నాం అనమాట. 5.5 లూజు 1 ఇంచు పెంచుకుని పెట్టుకుని ఆ మార్కింగ్ నుంచి ఈ మార్కింగ్కి కలిపేసుకుని కటింగ్ చేసేసుకోవడమే. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత చూసారు కదా, రెండు కూడా మనకి రైట్ సైడ్ వైపు ఎప్పుడు కూడా ఎదురెదురుగానే ఉన్నాయి. ఈ రైట్ సైడ్ రెండు ఎదురెదురుగా ఉన్నాయి కాబట్టి అంటే ఎదురెదురుగా అంటే లోపల వైపు, రైట్ సైడ్ రెండు లోపల వైపే ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇలా ఒక 1/2 ఇంచ్ అన్నా సరే మనం చేతులు డౌన్ తీసుకోవాలి. ఇలా డౌన్ తీసుకుని ఇక్కడ ఒక చిన్న కట్ పెట్టేసుకుంటే ఇది ముందు వైపు భాగానికని చెప్పేసి మనకి సరిపోద్ది. అదే రకంగా ఇలా ఫోల్డ్ చేసుకుని మధ్య భాగానికి కూడా ఒక కట్ పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి హ్యాండ్స్ కటింగ్ అయిపోయినాయి. అంటే మనకి అంబ్రెల్లా కటింగ్ ఫ్రాక్ 2 పీసులు అది జాయింట్ చేయడానికి ముక్కలు కత్తిరించుకున్నాం కదండి. ఆ 2 ముక్కలు మనకి పీస్ తక్కువైంది కదా, దానికి తీసుకున్నాం కదా, అవి 2 ముక్కలు తీసుకున్నాం. మన చేతులు కూడా మనకి రెడీ అయిపోయినాయి. మనకి ఇక్కడ కింద వైపుకి వచ్చేసి కొద్దిగా ముక్క తక్కువ ఉన్నది. ఇలా వచ్చిన తర్వాత చూసారు కదా, కిందది కొద్దిగా ఎక్కువగా ఉన్నది. ఇలా మనకి అంబ్రెల్లా ఫ్రాక్లో కూడా వస్తుంది కదండి, ఒక చిన్న అతుకు అలా వచ్చింది కదా, దానికి కూడా మనం ముక్క ఇలా ఇక్కడ చిన్నగా ఉంది, అటువైపు ఎక్కువగా ఉంది. దీనికి కూడా మనం కటింగ్లోని ఈ పీస్ని కటింగ్ చేసేసుకున్నాం. చూస్తున్నారు కదా, ఇలాగా ఇలా వస్తుంది. ఇక్కడ మనం ఇది రైట్ సైడ్, ఇది రైట్ సైడ్ కాబట్టి ఇలా తీసుకుని ఇక్కడి నుంచి ఇలా మనం ఇలా పెట్టి ఇక్కడ స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఫస్ట్ ఈ కింద ముక్కలు మనం అతికించుకోవాలి. అంటే వెనక వైపుకి ఒక ముక్క వస్తుంది, ముందు వైపుకి ఇంకొక ముక్క వస్తుంది అనమాట. ఇది ఇక్కడ సరిపోయింది కాబట్టి ఈ పీస్కి ఇది ఇలా అతికించాలి. అలాగే మనం ముందు పాటుకు కూడా ఈ కింద ముక్క మనం ఇలా పట్టుకుని ఒక కుట్టు వేసేసుకున్నారంటే కనుక చూసారు కదా, ఈ పీస్ని మనం ఇక్కడి నుంచి ఇలా పట్టుకుని జాయింట్ చేసేసుకోవాలి. అతికించేసుకున్న తర్వాత చూసారు కదా, ఇది ఇలా కోనా కింద ఇలా వచ్చింది కదా, మనం దీన్ని సైజ్ చేసేసుకోవాలన్నమాట. షేప్ ఇలా తీసేసుకోవాలి. ఈ రకంగా ఇలా మనకి రౌండ్ షేప్లోనే వచ్చేసింది. కరెక్ట్గా మడత పెట్టి చూసి ఏమైనా ఎగుడు దిగుడులు ఉంటే కనుక మీరు తీసేసుకోవచ్చు. నేను చూసానండి, ఏమీ అయితే ఎగుడు దిగుడు ఏం లేవు, కరెక్ట్గా ఉన్నది. ఇలాగే రెండో దానికి కూడా అంటే ముందు వైపుకి కూడా మనం ఇలాగే ముక్కని అతికించేసుకోవాలి. దాని తర్వాత మెడ కుట్లు వేసుకోవడం కోసం అని చెప్పేసి చూసారు కదా, మన ఫ్రాక్కి కింద మనకి ముక్కలు మిగిలాయి కదండి, కటింగ్ చేసుకోగా సైడ్ వైపు నుంచి గట్రా ఆ క్లాత్ తీసుకోవాలి. చూసారు ఇది క్రాస్గానే ఉంది కాబట్టి ప్రత్యేకించి క్రాస్ పట్టి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇలా తిన్నగా ఒక ముక్క కటింగ్ చేసుకున్నాం అంటే మనకి 2 మెడలకి వచ్చేస్తుంది. ఇది 2 పొరల మీద ఉంది. కనీసం 1 ఇంచు మార్జిన్ తీసుకుని అంటే 1 ఇంచు వెడల్పుని ఇది ముక్క కటింగ్ చేసుకోవాలి. ఇలా కటింగ్ చేసేసుకుని ఇప్పుడు ఈ ముక్కని ఒకటి తీసుకుని ఇలా సమానంగా పట్టుకోవాలి. ఈ రకంగా సమానంగా పట్టుకొని ఒకవేళ మీరు
మీకు ఎక్కువగా కుట్టడం అలవాటు లేనప్పుడు ఇలా ఈ 2 అంచులు కలిపి ఒక కుట్టు వేసేసుకోవచ్చు. లేదు అలవాటు ఉంది అనుకున్న వాళ్ళు ఇలా పట్టుకుని డైరెక్ట్గా మనం డ్రెస్ మెడని కుట్టేసుకోవచ్చు. ఇది చూడండి, ఇది కొద్దిగా పెద్ద మెడ కింద ఉంది కదా, ఇది ముందు వైపు అనమాట. పెద్ద మెడ ఉన్నది ముందు వైపు. మనం ఒక 6 ఇంచులకి కటింగ్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ మెడకి ఇలాగా రెండు మడత, అంటే ఒక మడత పెడితే ఈ అంచు ఆ అంచు కలిసింది కదండి. ఈ మడతని పట్టుకుని రైట్ సైడ్ వైపు పెట్టి ఒక కుట్టు ఇలా కుట్టుకుంటూ వచ్చేయాలి. ఇలాగా కుట్టేసిన తర్వాత మిగిలిన ఈ పట్టీని కట్ చేసి తీసేసుకోండి. దాని తర్వాత ఇక్కడ చిన్న కట్ పెట్టుకుంటే కనుక రౌండ్ చక్కగా తిరుగుతుంది. కుట్టు వరకు కట్టు వెళ్ళకూడదండి. అంచులంటే చిన్న కట్టు ఇలా పెట్టుకోవాలి. ఈ అంబ్రెల్లా ఫ్రాకులకు కట్ట రౌండ్ నెక్ అయితే చాలా అందంగా ఉంటుందండి, రెడీమేడ్ లుక్ వస్తుంది. ఈ రకంగా పెట్టుకుని దీన్ని వెనక్కి తిప్పేసుకోవాలి. ఇటువైపు నుంచి కుడితే ఈ అంచుకి కుట్టు పడిందో లేదో తెలియదు, కాబట్టి మీరు ఇలా వెనక వైపుకి తిప్పి ఈ రకంగా మడత పెట్టి అంచు అంటే ఒక కుట్టు కుట్టుకుంటూ లోపల వైపు నుంచి అంచు అంటే ఒక కుట్టు కుట్టుకుంటూ వచ్చేయాలి. చూసారు కదా, ఇలా అంచు చక్కగా వచ్చింది. మనకి లోపల వైపుని కూడా నీట్గా వచ్చింది. ఇలా ముందు వైపుకి వచ్చేటప్పటికి ఇలా వస్తుంది, ఇంత ఫినిషింగ్గా వస్తుంది. లేదు మీకు ఇంకా ఈ అంచు అంటూ కూడా కావాలనుకున్న వాళ్ళు ఈ అంచు కూడా మీరు వేసుకోవచ్చు, లేదంటే ఇలా కూడా వదిలేసుకోవచ్చు. ఇది వెనక మెడ. ఇది కూడా సేమ్ అదే రకంగా మీరు పట్టీ వేసుకుని వెనక్కి తిప్పుకుని కుట్టు వేసేసుకోవాలి. ఈ రకంగా 2 మెడలు కుట్టేసుకున్న తర్వాత మనం షోల్డర్ జాయింట్ చేసేసుకోవాలి. షోల్డర్ జాయింట్ చేసుకోవడానికి ఈ బాడీని ఇలాగా, ఇది వెనక వైపుది ఇలా స్ట్రైట్ ఇలా పెట్టుకుని రెండవది ఇలా రివర్స్లో పెట్టుకుంటే ఈ రైట్ సైడ్ ఎదురెదురుగా ఉండేటట్టుగా పెట్టుకుని చక్కగా ఇలాగా పట్టుకుని షోల్డర్ని జాయింట్ చేసేసుకోవాలి. కనీసం ఒక 1/2 ఇంచ్ అయినా ఒక 3/4 ఇంచ్ అయినా సరే మీరు ఇక్కడ మార్జిన్ వదిలేసి స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. మన షోల్డర్ కూడా జాయింట్ అయిపోయిన తర్వాత చేతులు ఉన్నాయి కదండి, ఆ చేతులు తీసుకోవాలి. ఈ డ్రెస్ మనం పక్కన పెట్టుకుందాం. పక్కన పెట్టుకుని ఇది చూసారు కదా, చేతులు మనం కటింగ్ చేసుకున్నాం కదా, ఈ చేతులకి మనం అంచు ఫస్ట్ లోపల వైపుకి ముందు ఒక 1/4 ఇంచ్ మనం ఇలా మడత పెట్టుకుని తర్వాత ఇంకొక 1/4 ఇంచ్ ఇలా మడత పెట్టుకుంటే అంచు కుట్టేసుకోవాలన్నమాట. ఇలా అంచు ఫస్ట్ రెడీ చేసేసుకోవాలి. ఈ అంచు ఇలా కుట్టుకున్న తర్వాత ఇలా కావాలి అనుకుంటే కనుక ఇలా కింద అంచు కూడా మీరు కింద వైపును కూడా ఇలా ఒక కుట్టు వేసేసుకోవచ్చు. నేను కింద వైపు కూడా ఒక కుట్టు వేస్తున్నానండి. చివరి అంటే ఇలా ఒక కుట్టు ఇంకోటి వేసేసుకోవచ్చు.
కింద కుట్టు కూడా వేయడం వల్ల ఏంటంటే చక్కగా స్టిఫ్ అయ్యి అందంగా ఉంటుంది అనమాట, ఫినిషింగ్ బాగుంటుంది. దాని తర్వాత మనం లోతు తీసుకున్నప్పుడే, మనం కటింగ్లోని లోతు తీసుకున్నప్పుడు ఇలా కట్ పెట్టుకున్నాం కదా, ఈ కట్టు ముందు వైపుకి వచ్చేటట్టుగా పెట్టుకోవాలి. పెట్టుకుని హ్యాండ్స్ని జాయింట్ చేసేసుకోవాలి. ఇలా పెట్టుకున్నప్పుడు మనం షోల్డర్ని, ఇది ముందు వైపు అంటే మనం ఇలా ఈ రైట్ సైడు ఎదురెదురుగా ఉండేటట్టు మళ్ళీ మధ్య భాగానికి ఇలా పట్టుకున్నప్పుడు ఈ కట్ అనేది మనకి ముందు వైపుకి రావాలి. ఇప్పుడు ఇది వెనక వైపుకి వస్తుంది అంటే ఇది కాదు, ఇది కాకుండా రెండో చేయిని తీసుకుందాం, ఇది చూద్దాం. ఇలా పెట్టుకున్నప్పుడు చూసారు కదా, కట్ అనేది ముందు వైపుకి వస్తుంది. చూసారు కదా, ఈ కట్టు అంటే మనం లోతు తీసుకున్నది మనకి ముందు పార్ట్ వైపుకి రావాలన్నమాట. ఇప్పుడు ఇలా మధ్య భాగానికి కరెక్ట్గా ఇలా సెంట్రిక్ కట్టు ఉంది కదండి, ఈ కట్టు షోల్డర్ దగ్గర పెట్టుకుని ఇలా ముందు వైపుకి ఇలా కొలుచుకోవాలి. ఇక్కడ నుంచి మనం మిషన్ స్టార్ట్ చేస్తాం కాబట్టి ఇలా అందంగా కొలుచుకుని ఎక్కడ వరకు అయితే మనకి చెయ్యి వస్తుందో అక్కడి నుంచి కుట్టు స్టార్ట్ చేసేసుకోవాలి. ఒకవేళ చెయ్యి ఎక్కువైనా సరే పర్లేదండి, చూస్తున్నారు కదా సమానంగానే వచ్చింది. ఒక్క పావించు మనకి చెయ్యి ఎక్కువ ఉంది, చేతి ముక్క ఎక్కువ ఉన్నప్పుడు పర్లేదు. అదే బాడీ ముక్క కన్నా చేతి ముక్క తక్కువ ఉంటే కనుక ముక్క అతికించుకోవాల్సి వస్తుంది. నేను చెప్పినట్టుగా కొలతలతో మీరు కటింగ్ చేసుకున్నారంటే కనుక చేతికి తక్కువ వచ్చే ప్రసక్తే లేదనమాట. ఇప్పుడు కుట్టుకుంటూ వచ్చేయాలి. కనీసం ఒక పావించు అయినా సరే ఇటువైపు మార్జిన్ వదులుతూ, కొద్దిగా ఎక్కువ మార్జిన్ వదులుతూ కుట్టుకోవాలి. ఇలా హ్యాండ్ అతికించుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక కుట్టు డబుల్ స్టిచ్ వేసేసుకోవాలి. ఇదే రకంగా ఇటువైపు చైన్ కూడా మీరు జాయింట్ చేసేసుకోండి. చేతులు రెండు వైపులా అతికించేసుకున్న తర్వాత మనం హ్యాండ్స్ని ఇలా పట్టుకుని రాంగ్ సైడ్ వైపు ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. మనం ఫిట్టింగ్ చేసుకోవాలన్నమాట. చేతుల్ని ఫస్ట్ ఇలా పట్టుకుని మీరు ఎంతైతే చేతి లూజుకి కటింగ్ చేసుకున్నారో అంతకి మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. మన చేతి లూజు 11, 11లోని సగం 5.5, 5.5కి మనం కటింగ్ చేసాం కాబట్టి 1 ఇంచు పెంచుకొని మనం కటింగ్ చేసుకున్నాం కాబట్టి 5.5కి మనం మార్కింగ్ పెట్టుకోవాలి. మీ చేతి లూజు ఎంతైతే దానికి సగం చేసి మార్కింగ్ పెట్టుకోవాలి. 5.5కి పెట్టుకున్న తర్వాత ఇక్కడి నుంచి ఇలా స్టార్ట్ చేసి, ఇది చూసారు కదండి, చంక దగ్గర భాగం చేతుల ముక్కల్ని మీరు పట్టించుకోవద్దు, బాడీ భాగం మాత్రం సమానంగా ఉండేటట్టుగా పట్టుకొని ఈ కుట్టు సమానంగా ఉండేటట్టు చూసుకుని మీరు కటింగ్ చేసేటప్పుడు ఇక్కడ మార్జిన్ ఎంత వదిలేరో చూసుకోవాలి. మనం మార్జిన్ 1 ఇంచుకి మాత్రమే వదిలేం, 1 ఇంచు మార్జిన్ దగ్గర మనం మార్కింగ్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ దగ్గరికి ఈ చేతి మార్కింగ్ని ఇలాగ మనం ఇలా కలిపేసుకోవాలి. కలుపుకొని చంక వరకు కుట్టేసుకోవాలి. చంక కుట్టు మాత్రం కరెక్ట్గా 2 కుట్లు సమానంగా ఉండేటట్టుగా పట్టుకోవాలి. ఇక్కడ లాక్ చేయడం మాత్రం మర్చిపోకండి. చంక వరకు కుట్టుకున్న తర్వాత ఇప్పుడు నడుం దగ్గర చూసారు కదా మీరు, వి షేప్లోని ఇలా వచ్చింది. ఇక్కడ ఇది వి షేప్లోనే వచ్చింది కదా, ఇక్కడికి వచ్చేటప్పటికి మనం ప్రతిదీ కూడా 1 ఇంచు మార్జిన్ తీసుకున్నాం. మీరు ఎంతైతే ఖర్చులకి, మార్జిన్ అంటే ఖర్చులకి, మీరు ఎంతైతే ఖర్చులకి ఎక్కువగా వదిలేరో క్లాత్ అంత మార్జిన్కి మనం మార్కింగ్ పెట్టుకోవాలి. మనం 1 ఇంచు మార్జిన్ వదిలేం కాబట్టి ఇక్కడ నడుం దగ్గర 1 ఇంచు మార్జిన్కి వదిలి ఇలా గీత గీసుకోవాలి. ఇప్పుడు ఈ నడుం వరకు కూడా కుట్టేసుకోవాలి. దాని తర్వాత ఇలా కిందకి 1 ఇంచు దగ్గర నుంచి నెమ్మదిగా 1/2 ఇంచు వరకు సైడ్కి వచ్చేయాలి. ఇక్కడి నుంచి నడుం దగ్గర నుంచి మీరు చూస్తున్నారు కదా, ఈ నడుం దగ్గర నుంచి ఇలా నెమ్మదిగా ఇలా వస్తూ చివరికి 1/2 ఇంచు మార్జిన్ వరకు వదిలేయడానికి వచ్చి అక్కడి నుంచి కింద వరకు కూడా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. చూసారు కదా, నెమ్మదిగా సైడ్కి వచ్చేసాం. సైడ్కి వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి కింద వరకు కూడా ఒకే రకంగా ఇంత మార్జిన్ వదులుతూ కుట్టుకుంటూ వచ్చేయాలి.
ఇప్పుడు మనకి ఫిట్టింగ్ అయిపోయింది. ఈ ఫిట్టింగ్ కావాలనుకుంటే ఇంకా మీరు ఇంకొక కుట్టు కూడా వేసుకోవచ్చు. ఫస్ట్ వేసుకొని చూడండి, లూజ్ అయిందా టైట్ అయిందా మీరు చెక్ చేసుకుని, లూజ్ అయితే కనుక ఇలా లోపల నుంచి ఇంకొక కుట్టు వేసుకోండి, టైట్ అయితే కనుక ఇంకొక కుట్టులో ఇటువైపు బయట వైపు వేసుకుని తిప్పుకోండి. అది మీరు కొలతలు కొలుచుకునే, మీ బాడీ కొలతలు కొలుచుకునే దాన్ని బట్టి ఉంటుంది అనమాట. ఇదే రకంగా ఇటువైపు కూడా మీరు ఫిట్టింగ్ చేసేసుకోండి. రెండు వైపులా ఫిట్టింగ్ అయిపోయిన తర్వాత అంచును చూడండి, సైడ్ వైపు నుంచి స్టార్ట్ చేసి ఏదో ఒక సైడ్ని పట్టుకుని ఇలా ఒక పావించు లోపలికి పెట్టుకుని దాని తర్వాత ఇంకొక పావించి ఇలా లోపల పెట్టుకుని అంచుని కుట్టేసుకోవాలన్నమాట. లేదు మీకు జిగ్జాగ్ కావాలనుకుంటే కనుక పీకో కూడా చేసుకోవచ్చు, అంచుని జిగ్జాగ్ కూడా చేసుకోవచ్చు. నేనైతే అంచుని కుట్టేస్తున్నానండి. అందరి దగ్గర జిగ్జాగ్ మిషన్స్ ఉండవు కదా, అంటే ఆ జిగ్జాగ్ మిషన్ అనేది మనం నెట్ క్లాతులకి అయితే బాగుంటుంది. ఈ క్లాతులకి అయితే అంచు కుట్టేసుకున్నామంటే కనుక రెడీమేడ్ లుక్ వస్తుంది. ఈ రకంగా అంచుని కుట్టేసుకోవాలి. మొత్తం రౌండ్ అంతా ఇలా పట్టుకుని ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేసామో అక్కడికి వచ్చే వరకు రౌండ్ అంతా తిప్పుకుంటూ కుట్టుకుంటూ వచ్చేయాలి. ఇది కుట్టేటప్పుడు ఎక్కువ వెడల్పు పెట్టుకోకండి. ఎక్కువ వెడల్పు పెట్టుకున్నారు అంటే కనుక మీకు కుట్టు కరెక్ట్గా రాదనమాట, ఎగుడు దిగుడు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అంచు అంటే కుట్టుకోండి. మీకు ఒకవేళ పొడవు ఎక్కువైంది అనుకుంటే కనుక ఎంత ఎక్కువగా అనిపిస్తే అంత కటింగ్ చేసుకుని మిగతా అది ఇలా మడత పెట్టుకుని కుట్టుకోండి. అంతేగాని ఎక్కువ ఉంది కదా అని చెప్పేసి అంబ్రెల్లా కటింగ్ మాత్రం ఎక్కువ వెడల్పుని ఫోల్డ్ చేయకూడదు అంచు. నేను మొత్తం అంచంతా ఇలా కుట్టేశానండి, చూసారు కదా, మడత పెట్టి ఇలా అంచంతా కుట్టేశాను. తర్వాత నడుం దగ్గర మీకు ఇలా రౌండ్ వచ్చింది కదా, నడుం షేప్ కోసం అని చెప్పి ఇక్కడ మీరు రివర్స్ చేసినప్పుడు కొద్దిగా ముడత కింద వస్తుంది అనమాట, ఎక్కువగా అందంగా తిరగదన్నమాట. అప్పుడు ఏం చేయాలంటే ఎక్కడైతే మీకు తిరగట్లేదు అని అనిపించిందో అక్కడ ఇలా చిన్న కట్స్ పెట్టుకోవాలి. నడుం దగ్గర ఇలా చిన్న కట్స్ పెట్టుకున్నారంటే కనుక మనం రివర్స్ చేసినప్పుడు డ్రెస్ అందంగా షేప్ వస్తుంది. ఆ షేప్ ఎందుకు రావట్లేదు అంటే ఇది ఇలా ఉన్నప్పుడు ఇలా లాగుతూ ఉంటుంది అనమాట ఇక్కడ. అందుకని ఈ కరెక్ట్గా వంపు తిరిగిన దగ్గర మాత్రం ఇలా ఒక 2 కట్టలు పెట్టుకున్నారంటే నీట్గా తిరుగుతుంది. ఇప్పుడు రివర్స్ చేసి చూపిస్తానండి మీకు డ్రెస్ ఎలా ఉన్నది అన్నది. చూడండి, డ్రెస్ అంతా తయారైపోయిన తర్వాత మీకు ఇలా వస్తుంది. ఎల్బో వరకు చేతులు చాలు అనుకుంటే 3 మీటర్లు సరిపోయిందండి. లేదు ఫుల్ హ్యాండ్స్ కావాలనుకుంటే ఒక 3.5 మీటర్లు మీరు తీసుకోవాల్సి వస్తుంది. చూస్తున్నారు కదా, నడుం దగ్గర కూడా చక్కగా మనకి ఆ కట్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఇలా తిరుగుతుంది అనమాట. జారిపోతుందండి, రియాన్ క్లాత్ కదా, అందుకని చెప్పేసి చూస్తారు కదా, కింద మాత్రం చాలా ఎక్కువ లూజ్ వస్తుంది. అంబ్రెలా కట్కి చాలా ఎక్కువగా లూజ్ వస్తుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా నీట్గా ఉంటుందండి. నడుం దగ్గర కుట్టు రాకుండా అందంగా కుర్తీ టైప్లో ఉంటుంది. మనకి లూజ్ కూడా ఎక్కువగా వస్తుంది అనమాట. ఎవరి కొలతలన్నా సరే ఇదే రకంగా కటింగ్ చేసుకుని మనకి నడుం కొలతలు చెస్ట్ కొలతలు మార్చుకుంటే సరిపోద్ది. ఇలా పెట్టుకుని మీరు కటింగ్ చేసి ఒకసారి చూడండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.